హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఇది రోజు పొనగంటి ఇడ్లీ. ఇంకా పండుగంటే ఏం లేదు, రోజు ఇడ్లీ వేసేసుకుంటే. కదా, లేకపోతే తింటాక కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దాకా చేసాను. బాగుంది, పల్లి చట్నీ ఇడ్లీ బాగుంది. పల్లి చట్నీ దా. చల్లగా ఉంది, చాలా చల్లగా గాలి. పూరీలు అయితే 4 తిందును. చచ్చిపోతున్నాం వేడితోటి. ఈరోజు బాగుంది. ఇంకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? శిల్ప, గుడ్ మార్నింగ్. పేరు గుర్తు రాలేదురా. ఎంత ఆలోచించినా ఒకసారి అలా స్ట్రైక్ అయిపోతుంది, గుర్తు రావట్లేదు. బాదం పప్పులు మర్చిపోతున్నట్టే అన్నీ మర్చిపోతున్నాను. నిజంగా బాదం పప్పులు నిజంగానే అలా మర్చిపోతాను. అదే అన్నీ మన అనుభవాల్లోంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. టోపీ అడుగుతారు, బెల్ట్ అడుగుతాడు, అన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడ పెట్టానో గుర్తురాదు. మళ్ళీ కొత్తవి కొనుక్కుంటున్నారు. మా పుట్టాడే మర్చిపోతున్నాడు, బెల్ట్ పట్టుకెళ్ళలేదు నిన్న. మరి ఏం చేస్తాడు? నిన్న బయట అలా ఇలా తిన్నాం కదా, ఈరోజు హెల్తీగా తిందామని. ఇంకేంటి, అందరు బాగున్నారా? మీరు ఏం తిన్నారా? సోమవారం ఈరోజు శివుడిది. ఆడవాళ్ళు ఉండుంటారు కదా. హాయ్ గంగక, గంగాజీ, మంగళ మర్చిపోయావా? ఎపిసోడ్ చేద్దాం ఉన్నా కదా, ఎప్పుడు మరి? రాత్రి స్టోరీ చూసావా? రాత్రి కథ ఇంకా చూడలేదు. చూడు. నువ్వు మాట్లాడు. గంగమ్మ తల్లి, రాత్రి ఒక స్టోరీ చెప్పాను నేను. దానికి సెటేర్గా అనమాట. బింది 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 సరిపోద్దండి మనకి. గుండెకి పట్టుకెళ్దాం, కారకాయ కూర వండుకుని. మరి సగం పెంచుకోవాలి మరి. అది కాదు అసలు, అది చూడు. నిన్న రాత్రి పెట్టింది. తింటుంది పాపం. నేను అంత బాను బయట తిని వచ్చి ఇవాళకి ఇక్కడ అనుకున్నా తిని కింద వేసుకుంటా, మీద వేసుకుంటా. కింద చట్నీ కింద పడిపోతుంది. ఎక్కువ ఉందానంటే వేసేసుకుందంట. మరి చూసారా, అంత తినేసాడు. మా ఆయన ఇక్కడ బ్రాంచ్కి వెళ్ళారు ఈరోజు. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ 4 రోజులు పని ఉందంట. దాని గురించి రొమ్ముని ఎవరొకరు పిల్లోడు వెళ్ళిపోయాడా. ఇంకటి ఏం కూర వండుకుందాం తర్వాత కలుసుకుందాం, వంట చేస్తుందాం. సరేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్.